హలో పిల్లలు, ఇవాళ నేను మీకు చెప్పబోయే కథ నిజంగా జరిగినటువంటి కథ. ఇది ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్. ఒక ఊర్లో ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయికి 16 ఏళ్లకే పెళ్ళైపోయింది, అంటే 16 ఇయర్స్కి. కానీ మన భారతదేశంలో ఒక అమ్మాయికి వివాహం అవ్వాలంటే ఎంత ఉండాలి? ఏజ్ 18 ఇయర్స్, 18 ఏళ్ళు ఉండాలి. అదే అబ్బాయికి అయితే 21 ఏళ్ళు, 21 ఇయర్స్ ఉండాలి. కానీ ఆ అమ్మాయికి 16 ఏళ్ళకే, అంటే 16 ఇయర్స్కే అమ్మాయికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసేసారు. అయితే కొన్నాళ్ళకి ఏమైంది, ఒకసారి ఆ అమ్మాయి వాళ్ళ భర్త, వాళ్ళకు ఒక చిన్న బాబు అనమాట, ఒక 2 ఇయర్స్, 2 ఏళ్ల బాబు. వాళ్ళు ముగ్గురు వేరే ఊరు వెళ్ళి వస్తున్నప్పుడు వాళ్ళ భర్తకి యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ యాక్సిడెంట్లో పాపం ఆ ప్రమాదంలో అతను తన ప్రాణాల్ని కోల్పోయాడు. ఇప్పుడు పాపం ఏంటి, ఆ అమ్మాయి ఒంటరిగా మిగిలిపోయింది. ఆ అమ్మాయికి సరిగ్గా చదువు కూడా లేదు. ఆ అమ్మాయి 10వ తరగతి కూడా పూర్తి చేయలేదు. చూస్తే ఆ అమ్మాయి దగ్గర చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. పోషించడానికి ఒక 2 ఏళ్ల బాబు ఆ అమ్మాయి మీద ఆధారపడి ఉన్నాడు. ఇప్పుడు మరి జీవితాన్ని ఎలా గడపాలా అని ఆ అమ్మాయి ఆలోచించడం మొదలెట్టింది. అయితే ఆమె భర్త ఒక బ్యాంకులో బుక్ బైండింగ్ వర్క్స్ చేస్తూ ఉండేవాడు. బుక్ బైండర్గా పనిచేస్తూ ఉండేవాడు. అయితే అతనికి రావాల్సినటువంటి కొంత డబ్బులు ఏవో మిగిలి ఉన్నాయి. ఆవిడ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఆ డబ్బుల్ని, ఏవైతే డబ్బులు మిగిలాయో ఆ భర్తకి రావాల్సిన డబ్బులు, ఆ డబ్బుల్ని తీసుకున్నది. ఆ అమ్మాయికి తెలుసు, ఇప్పుడు ఆ అమ్మాయి తన జీవితాన్ని సాగించాలి. చదువు లేదు, ఏ ఉద్యోగం చేయాలన్నా. మరి ఎలాగా? అందుకని ఆ అమ్మాయి ఆ బ్యాంక్ వాళ్ళని అడిగింది, నాకు ఏదైనా ఒక చిన్న ఉద్యోగం ఉంటే ఇవ్వండి అని. ఆ అమ్మాయి మీద పాపం జాలి తలచి ఆ బ్యాంక్ వాళ్ళు ఏం చేశారు, ఆ అమ్మాయికి చదువు కూడా లేదు కదా, అందుకని ఒక స్వీపర్గా, అంటే ఒక ఆయమ్మలాగా ఆ అమ్మాయికి పని ఇచ్చారు. రోజు ఉదయం ఒక 2 గంటల పాటు పని. రోజు బ్యాంకుకి వచ్చేది, మొత్తం ఆ బ్యాంక్ అంతా శుభ్రంగా ఊడవడం, గుడ్డ పెట్టి రాయడం, టేబుళ్ళు, బెంచీలు ఇవన్నీ తుడవడం, నీళ్ళు ఏమైనా పెట్టడం, బాత్రూములు క్లీన్ చేయడం, ఇలా ఒక 2 గంటల పని. ఈ పని ఏదో మరి అమ్మాయి జీవనాధారం కొనసాగాలి కదా, అందుకని ఆ పని చేయడం మొదలుపెట్టింది. ఆ 2 గంటలు చేసి తర్వాత ఇంటికి వెళ్ళి బాబుని చూసుకోవడం, మళ్ళీ ఇంకేవో చిన్న చిన్న పనులు చేసుకోవడం, ఇలా అమ్మాయి తన జీవితాన్ని సాగిస్తూ వచ్చింది. అయితే ఈ బ్యాంకుకి వచ్చినప్పుడల్లా, రోజు పనికి వస్తుంది కదా 2 గంటలు ఉదయం, వచ్చినప్పుడల్లా అక్కడ బ్యాంకులో ఉన్నటువంటి ఉద్యోగస్తుల్ని అందరినీ చూసినప్పుడు ఈ అమ్మాయికి అనిపించేదట, ఇది కాదు ఇప్పుడు ఏ ఆయమ్మగా నేను చేస్తున్నానో ఇది కాదు నేను చేయవలసిన పని. నేను కూడా వాళ్ళలాగే మంచి ఉద్యోగం చెయ్యాలి, నేను కూడా వాళ్ళలా చదువుకొని ఉంటే నేను కూడా వాళ్ళలాగే ఉద్యోగం చేసేదాన్ని కదా అని ఆ అమ్మాయి అనుకుందిట. అనుకొని అక్కడితో ఆ అమ్మాయి ఆగిపోలేదు. ఏం చేసిందో తెలుసా? 10వ తరగతి ప్రైవేటుగా ఎలా చదవాలి అన్న విషయం అక్కడ బ్యాంక్ వాళ్ళ సాయంతో తెలుసుకున్నదిట. తెలుసుకొని ఆ అమ్మాయి సొంతంగా ఇంట్లో చదువుకొని 10వ తరగతి పరీక్షలకి ప్రైవేటుగా ఆ అమ్మాయి హాజరైందిట. చాలా కష్టపడి చదివిదట. పొద్దున పూట అంతా ఈ పనులన్నీ చేసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, రాత్రిపూట ఇంట్లో కూర్చొని చదువుకుంటూ ఇలా అమ్మాయి ఎన్ని మార్కులు తెచ్చుకుందో తెలుసా? 60% మార్కులతో ఆ అమ్మాయి తన 10th క్లాస్ 10వ తరగతి పరీక్షల్ని పాస్ అయింది. తర్వాత ఈ బ్యాంకులోనే ఉద్యోగం చేస్తూ ఇంకా పై చదువులు చదువుకోవాలి అన్న ఆశపడింది. ఎప్పుడైతే ఈ అమ్మాయిలోని పట్టుదలని చూశారో ఆ బ్యాంకు ఉద్యోగస్తులు, అలాగే ఆ అమ్మాయికి తెలిసిన వాళ్ళు కూడా ఆ అమ్మాయికి సహాయం చేయడానికి ముందుకొచ్చారు. కొంత డబ్బు రూపంలోని, కొంత పుస్తకాలు ఇచ్చి అలా అమ్మాయికి చదువుకోవడానికి అవసరమయ్యే విధంగా వాళ్ళ వంతు సహాయం వాళ్ళు చేయడానికి ముందుకొచ్చారు. ఇలాగే ఆ అమ్మాయి ఒకవైపు పనులు చేసుకుంటూ, ఒకవైపు కష్టపడి చదువుకుంటూ, నైట్ కాలేజ్ అని కొన్ని యూనివర్సిటీస్లోని, కొన్ని విశ్వవిద్యాలయాల్లోని రాత్రిపూట చదువు చెప్తారు. ఇలా ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉదయం పూట చదువుకోలేని వాళ్ళకి నైట్ కాలేజెస్ అని ఉంటాయి, రాత్రి బడులు అని, వాటిలో వాళ్ళకి చదువు నేర్పిస్తారు. వాటిలో ఆ అమ్మాయి జాయిన్ అయ్యి ఆ అమ్మాయి
అంతకుముందే ఇంటర్ కూడా కంప్లీట్ చేసింది. తర్వాత ఈ యూనివర్సిటీలో జాయిన్ అయ్యి ఆ అమ్మాయి డిగ్రీ కూడా చేసింది. సైకాలజీ కోర్స్‌లో డిగ్రీ కూడా చేసింది. తర్వాత బ్యాంక్ ఉద్యోగంలో కూడా ఆ అమ్మాయి పరీక్షలు రాసి ఒక క్లర్క్‌గా ఏ బ్యాంక్‌లో అయితే ఆ అమ్మాయి ఒక ఆయమ్మగా పనిచేసిందో ఆ బ్యాంక్‌లోనే ఒక క్లర్క్‌గా తన జీవితాన్ని ఆ అమ్మాయి ప్రారంభించింది. అంటే చూసారా, సగం దూరం ప్రయాణం చేసింది. ఆమె అనుకున్నది సాధించగలిగింది. క్లర్క్‌గా ఎప్పుడైతే ఆ అమ్మాయి కొత్త జీవితాన్ని ప్రారంభించిందో ఇంకా అక్కడితో ఆగిపోకుండా ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా గొప్ప పదవులకు వెళ్ళాలి, ఇంకా కష్టపడి చదువుకోవాలి అని చెప్పి ఆ అమ్మాయి ఎంతో పట్టుదలగా ఉండేదట. ఆమె గతం తాలూకా రోజులన్నీ గుర్తొచ్చేవి. పాపం పిల్లవాడికి ఆకలి వేస్తే అన్నం పెట్టడానికి సమంగా డబ్బులు కూడా ఉండేవి కాదట. పిల్లాడేమైనా బిస్కెట్ ప్యాకెట్ అడిగితే బస్సు కోసం ఎక్కడ డబ్బులు ఖర్చయిపోతాయో అని ముందు స్టాప్‌లో దిగిపోయి చాలా దూరం నడుచుకొని వెళ్ళి ఆ బస్సుకి కావాల్సిన డబ్బుల్ని మిగిలించి పిల్లాడికి బిస్కెట్ ప్యాకెట్ కొన్న రోజుల్ని కూడా ఆ అమ్మాయి గుర్తు తెచ్చుకునేదట. కాబట్టి ఈ ఉద్యోగం వచ్చిందని ఇక్కడితో ఆగిపోను. నేను బాగా కష్టపడాలి, మంచి స్థితికి చేరాలి, నా పిల్లడికి మంచి భవిష్యత్తునివ్వాలి అన్న ఉద్దేశంతో ఆవిడ ఇంకా కష్టపడడం మొదలుపెట్టిందట. ఇలా కష్టించే వాళ్ళకి విశ్వం కూడా సహాయం చేస్తుంది. అది ఒక గొప్ప సీక్రెట్. ఈ విశ్వం, ఈ సృష్టి అనేది ఏదైతే ఉందో, ఈ యూనివర్స్ అనేది ఏదైతే ఉందో, ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే ఒక దీక్షతో శ్రమ పడతారో వాళ్ళు అనుకున్నవన్నీ కూడా నెరవేరడానికి, ఆ మంచి పనులన్నీ నెరవేరడానికి విశ్వం కూడా వాళ్ళకి సహాయం చేస్తుంది. అలాగే ఆ అమ్మాయి ఇంకా కష్టపడి పెద్ద పెద్ద ఉన్నతమైన పదవులని ఆ అమ్మాయి సాధించింది. కొన్నాళ్ళకి వాళ్ళ బ్యాంకులోనే పనిచేసేటువంటి ఒక వ్యక్తితో ఆవిడకి పునర్వివాహం కూడా జరిగింది. వివాహం కూడా చేసుకున్నది ఆవిడ. పిల్లల్ని చక్కగా చదివించుకుంటూ ఇప్పుడు ఒక ఏ బ్యాంక్‌లో అయితే ఆవిడ ఒక ఆయమ్మగా, ఒక స్వీపర్‌గా తన జీవితాన్ని మొదలుపెట్టిందో అదే బ్యాంక్‌కి ఆవిడ ఇప్పుడు అంచెలంచెలుగా ఎదుగుతూ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పదవికి ఆవిడ చేరుకున్నదంటే ఆవిడలో ఉన్నటువంటి పట్టుదల, శ్రమ, దీక్ష అవన్నీ మనకి అర్థమవుతోంది కదా! ఆవిడ పేరే ప్రతీక్ష తోండ్వాకర్. ఇది నిజ జీవితంలో జరిగినటువంటి ఒక ఘటన. ఇలాంటి మంచి మంచి విషయాలన్నీ మనం విన్నప్పుడు, ఇలాంటి మంచి మంచి కథలన్నీ తెలుసుకున్నప్పుడు మనకి ఎంత స్ఫూర్తి కలుగుతుంది. చిన్న చిన్న కష్టాలొస్తేనే మనం భయపడిపోయి బెంబేలెత్తిపోతుంటామే. అలాంటిది ఈ ఈ విశాల ప్రపంచంలో ఒక ఒంటరి మహిళ, చదువు కూడా లేనటువంటి ఒక ఒంటరి మహిళ ఒక చిన్న పిల్లాడిని చూసుకుంటూ కూడా కష్టపడి చదువుకొని, చదువు విలువ తెలుసుకొని ఎంత గొప్ప స్థాయికి ఎదిగిందో ఈవిడ జీవితాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది కదా! కాబట్టి పిల్లలు, మీరు కూడా ఎప్పుడు ఏ విషయానికి భయపడకుండా మీరు అనుకున్నది కష్టపడి, శ్రమతో, అకుంఠిత దీక్షతో ఎప్పుడైతే మీరు ముందడుగు వేస్తారో మీరు అనుకున్నవన్నీ కూడా మీరు సాధించగలుగుతారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా మనకి స్ఫూర్తే. ఓకేనా పిల్లలు? ఈ నిజ జీవిత కథ మీకు నచ్చిందా? నచ్చితే ఈ కథని మీరు మీ స్నేహితులతో కూడా పంచుకోండి. సరేనా? ఉంటాను. కామెంట్ల రూపంలో మీరు ఏమనుకుంటున్నారు ఈ కథ గురించి అన్నది నాకు తెలియజేయండి. ఓకే, బాయ్.